చూసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 5 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. బాబా వంగ జోస్యం, బాబా వంగ భవిష్యవాణి నిజమయ్యే క్షణాలు జపాన్కు దగ్గర పడ్డాయా? డేట్లో కాస్త మార్పు ఉండొచ్చేమో, కానీ ఆ ప్రళయానికి సంబంధించిన విలయం దగ్గరలోనే ఉందనుకోవాలా? ఇది మమ్మల్ని భయపెట్టడానికి చేసే ప్రయత్నం కాదు. జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే పాపం జపాన్, అవును పాపం జపాన్ అంటూ చాలా మంది అంటున్నారు. ఈ ప్రళయం ఏదో ఈ విలయం ఏదో చైనాకు వస్తే బాగుందని చెప్పి. బహుశా ప్రస్తుతం వాళ్ళకి అంత ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే జపాన్ కాస్త ఈ ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్ అంటూ ఉంటారు. అంటే భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రభావితం, అంటే భూకంపాలు ఎక్కువగా సంభవించే ఆ జోన్లో ఉంది జపాన్. ఇండోనేషియాకి సంబంధించి కూడా మనం చూసాం కొద్దిసేపటి క్రితం. అక్కడ కూడా కాస్త భూకంపాలు సంభవించిన పరిస్థితి ఉంది. ఏమిటిది? ఎవరు చేసుకున్న పాపం, ఎవరు చేసుకుంటున్న దుష్కర్మలు ఇవన్నీ, ఎవరు చేతులారా చేసుకుంటున్న వినాశనం ఇది. వద్దురా బాబు, వద్దురా ప్లాస్టిక్ ఆపండ్రా బాబు, పర్యావరణానికి హితవుగా ఎదుర పనిచేయంట్రా అంటే హర్రే వింటావా? అచ్చే అలాంటి మన చెవికి ఎక్కవండి. ఇలా కొంతమంది తీరు. ఇంకా అఫ్ కోర్స్ మన జీవితంలో ఎంత కాదన్నా ప్లాస్టిక్ ఎక్కడో చోట దాని రోల్ అది పోషిస్తోంది. పూర్తిగా మానేసేంత సిచ్యువేషన్ ఇప్పుడు లేదు, అది ఓపెన్ ఫ్యాక్ట్. బట్ మినిమైజ్ చేయొచ్చు కదా, తగ్గించే ప్రయత్నం చేయొచ్చు కదా. ఓ 2 పాలిథిన్ కవర్లు వాడే చోట కనీసం ఒక్కటైనా కట్టడి చేయగలిగితే ఆ ఒకదాని నుంచి పూర్తిగా కట్టడి చేయడానికి ఇంకొన్ని రోజులు పట్టచ్చు. కానీ 2 కవర్లు వాడే చోట ఇంకో కవర్, 3వ కవర్, అక్కడి నుంచి ఇంకో కవర్, 4, నేను ఒక్కడిని ఆపేస్తే అయిపోతుందిగా. ఒక్కడితో ప్రయత్నం ప్రారంభించవచ్చు కదా, ఒక్కడితో స్టార్ట్ చేయొచ్చు కదా. అచ్చే వాడు కొంటున్నాడు, నేను ఎందుకు తీసుకోకూడదు? వాడు పాలిథిన్ కవర్ తీసుకుంటాను, నేను ఎందుకు తీసుకోకూడదు? ఇంకో కవర్ ఇచ్చేయి. ఏం చేసుకుంటే ఈ కవర్లన్నీ? సరే, ఇది అయిపోయింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్. అది కరగదు, చేయదు భూమిలోకి. ఆ కరగాలంటే కొన్నేళ్లు పట్టేస్తుంది. అరటిపండు తొక్క 6-7 రోజుల్లో భూమిలో కలిసిపోదు అంటారు కదా సాధారణంగా. అదే ప్లాస్టిక్ మహాతల్లి ఎన్ని రోజులు కలుస్తుంది ఎవరికి తెలీదు, లెక్క లేదు, పత్తా లేదండి. మా యజ్ఞ అన్నట్టుగా బహుశా 106, 1000 ఆ టైం కూడా పట్టేస్తూ ఉంటుంది. సో అలాగా నిమిషాల వ్యవధిలోని అక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తీవ్రత మరింత పెరగబోతుందా? ఏమంటోంది ఇక్కడ ప్రకృతి? ఒకటే చెబుతోంది, రేయ్ ఇప్పటికైనా మాట వినండి, ఇప్పటికైనా మారండి. మీరు మారకపోతే నేనంటే ఏంటో చూపిస్తా. చూడు, ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఇదే డైలాగ్ కొడుతోంది ప్రకృతి. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మారకపోతే రెండో ఫేజ్ చూపించేందుకు సిద్ధం కాబోతోందా? ఇవి జస్ట్ ట్రైలర్లు, టీజర్లు మాత్రమే. అమెరికాలో ఘోరంగా వర్షాలు. టెక్సాస్లో 45 నిమిషాల్లో 26 అడుగుల ఎత్తులో వరద ప్రవాహమా? ఊహించగలమా? అందులో ఇటువంటి సందర్భాల్లో మన దగ్గర కొండ చర్యలు విరిగి పడిపోతూ ఉండడం ఏంటిది? గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది కొన్ని సందర్భాల్లో. యమున కొన్నేళ్ల క్రితం ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో యమున ఊర్లను ముంచేస్తుంది. యమునా నది. ఎవరు చేసుకుంటున్న పాపం ఇదంతా? ఎవరు చేసుకుంటుంది ఇదంతా? రైట్, మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. అప్పుడు చైనాకి ఇలాంటివి రావు పాపం, నిండకుండా ఇలాంటివి రావు, అది నిండాలి, అప్పుడు వస్తుంది చైనాకి. ఎవరు కంగారు పడకండి. ఎక్కడ పాపం ఉంటే అక్కడే పోతుంది. మన దేశంలో ఇప్పటి నుంచి అయినా పుణ్యం చేయడానికి ట్రై చేద్దాం. కనీసం ఒకరైనా ప్రయత్నం చేస్తున్నారు, సంతోషం దానికి. మరికొంతమంది జూలై 5th యుగాంతం, జూలై 5th యుగాంతానికి సంబంధించి కమెంట్ చేశారు. జూలై 5th యుగాంతం అంటూ కూడా జపాన్ భయపడింది. నిజం అది. మీరు ఒక్కసారి కాస్త గూగుల్లో టైప్ చేసి చూడండి. వాళ్ళు ఏకంగా వాళ్ళ పర్యాటకాన్ని, అంటే విదేశీ పర్యటనలు ఉంటాయి కదా వాళ్ళవి, వాళ్ళు ఆపేసుకున్నారు.
అటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జపాన్ విలయ తాండవం అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ భూప్రకంపనలు దేనికి సంకేతం? ఈ భూకంపాలతో జపాన్ ఉక్కిరి బిక్కిరి కాబోతోందా? ఒక్కొక్కరు ఎంత విలువలాడిపోతూ ఉంటారండి, అక్కడ భయపడిపోతూ ఉండరు. మీరు నేను బయటకు వెళ్తున్నాం అనుకుందాం, ఒక్కసారిగా భూమి జస్ట్ ఇలా జడికిస్తే చాలు, ఏమైపోతాం? మన ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఐ రిమెంబర్ ఒకసారి నేను ఢిల్లీలో ఉన్న సందర్భంలో రాత్రి 1:02 ప్రాంతంలో అనుకుంటా, ఒక్కసారిగా బెడ్ ఊగినంత కనిపించి జస్ట్ మహా అయితే 5 తీవ్రత 5 పాయింట్ ఎంతో తీవ్రత అంతే బెడ్ ఊగినట్టు కనిపిస్తే భయానికి కిందకు పరిగెట్టేసి వచ్చేసాం. ఒక తెలియని భయం అందరికీ. అటువంటిది వాళ్ళకి రెగ్యులర్గా అంటే ఆ భయం నుంచి తేరుకోవడానికి ఒక రోజు పట్టేస్తుంది. నిజం ఇది, వాస్తవం ఇది. భూకంపాన్ని ఫేస్ చేసిన వాళ్ళకి ఆ ట్రామా దాదాపుగా రోజులు ఉండిపోతూ ఉంటుంది. అదేం సాధారణ విషయం కాదు, ఏదో మనం మాట్లాడేసుకుంటున్నాం కానీ భూ ప్రకంపనలు అని చెప్పి ఆ ట్రామా ఫేస్ చేసే వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదు. అది పాపం వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండిపోతుంది. అంటే డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. ఆ ట్రామా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది కదిలినట్టు పూర్తిగా మైండ్ సెట్ని కొన్ని క్షణాల బట్టి మార్చేస్తుంది. ప్రస్తుతం జపాన్ అటువంటి ప్రభావాన్ని చూస్తోంది. ఈ కథను మేము కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి రిపోర్ట్ని మీరే చూడండి.